సో ఇక్కడ మనకి వన్ అండ్ ఓన్లీ నేను ఫస్ట్ నుంచి మీకు 10th స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను చెప్పిన విషయం ఏంటంటే లైట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్. మనం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. నాట్ ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ లోనే కాకుండా మీకు ఫర్దర్ గా మీరు ఏదైనా డిగ్రీకి వెళ్ళినా కానీ లేదా పీజీకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా మీకు డెఫినెట్ గా వచ్చేటువంటి చాప్టర్ ఏదైతే ఉంది అంటే అది లైట్. అర్థమైందా? సో ఈ లైట్ అనే చాప్టర్ ని మీకు చాలా ఎలాబొరేటెడ్ గా చెప్పాను. ఎవరైతే స్టూడెంట్స్ 2017-19 బ్యాచ్ వాళ్ళు ఉన్నారో ఒకసారి మీకు ఇచ్చినటువంటి ఐఐటి సిలబస్ కానివ్వండి లేకపోతే నార్మల్ రెగ్యులర్ సిలబస్ కానివ్వండి ఒకసారి ఓపెన్ చేసి చూసారంటే లైట్ కి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ ఇచ్చాను అక్కడ. ప్రతి డీటెయిల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ మనకు ఉన్నవి అక్కడ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ అయినా కానీ మీకు అక్కడ డైఫ్రాక్షన్ గురించి చెప్పాను, పోలరైజేషన్ గురించి చెప్పాను, డిస్పర్షన్ స్కాటరింగ్ ప్రతి ఒక్క ఇష్యూ అనేది అక్కడ మెన్షన్ చేశాను. సో కాబట్టి మీకు అనేది మీ దగ్గర కానీ క్లాస్ వర్క్ కానీ ఉంటే ఓల్డ్ క్లాస్ వర్క్ ఒకసారి రెఫర్ చేయండి. అండ్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఈస్ బిఫోర్ గోయింగ్ టు దిస్ ఇంటర్మీడియట్ సిలబస్ వెళ్ళడానికి ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లైట్ కు ఉన్నటువంటి 4 చాప్టర్స్ చదవండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే బేసిక్ అనేది తెలియకుండా ఇంకా చెప్పాలంటే 7th స్టాండర్డ్ నుంచే రండి లేదా 6th స్టాండర్డ్ నుంచే రండి. లైట్ అండ్ షాడో అనే చాప్టర్ తో స్టార్ట్ చేసి 10th క్లాస్ లో ఉన్నటువంటి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ వరకు ప్రతి ఒక్క చాప్టర్ మీకు చాలా ఎక్కువ టైం పట్టదని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివి వచ్చిన టాపిక్సే కాబట్టి మీకు పెద్దగా ఎక్కువ టైం అనేది కూడా పట్టదు. కాబట్టి ఒకసారి ఈ చాప్టర్స్ అన్ని చదివారంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఈ పర్టికులర్ ఈ రోజు మనకు ఉన్నటువంటి సిలబస్ లో మనం ఎలాబొరేటెడ్ గా తీసుకుంటే మనకి లైట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. కాబట్టి మనం ఈరోజు లైట్ తో స్టార్ట్ చేద్దాం. ద వెరీ ఫస్ట్ చాప్టర్ ఇన్ లైట్ ఈజ్ వేవ్స్. మనకి వేవ్స్ అనేది ఈసారి ఇక్కడ వేవ్ అన్నారు, అది మీరు లైట్ అని ఎందుకు తీసుకుంటున్నారు, వేవ్ అంటే ఏంటి అని. సో దట్ వేవ్ మేబీ ఏ మెకానికల్ వేవ్. వేవ్స్ అనేవి మనకి అక్కడ మెకానికల్ వేవ్స్ అయినా అవ్వచ్చు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినా అవ్వచ్చు, లేదా లైట్ వేవ్స్ అయినా అవ్వచ్చు. సో వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్. సో కాబట్టి వేవ్స్ అనే చాప్టర్ అనేది మనకి లైట్ లో ఒక పార్టిషనింగ్ నేను తీసుకోవడం రీజన్ ఏంటంటే బికాస్ దట్ లైట్ విల్ పొసెస్ దిస్ వేవ్ నేచర్ ఆల్సో. వేవ్ నేచర్ అనేది కూడా ఉంటుంది కాబట్టి నేను దీంట్లో ఇంక్లూడ్ చేశాను. ఓకే, లేదు సార్ మాకు ఓవరాల్ గా ఫస్ట్ నుంచి మాకు 10th లో ఏదైతే సిలబస్ ఉందో దాని నుంచి మనం పోదాము అనుకుంటే 10th క్లాస్ వైజ్ చెప్పాలి అంటే ఫస్ట్ వన్ ఈజ్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. దిస్ ఈస్ ద వెరీ 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 ఫస్ట్ చాప్టర్ అని చెప్పుకోవాలి. యాక్చువల్గా మీ సిలబస్ లో సెకండ్, కానీ మీరు 10th క్లాస్ వైజ్ వెళ్లే పని అయితే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ దిస్ ఈస్ ద వెరీ ఫస్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేయాల్సినటువంటి వాటర్. ఓకే, సో ఈ చాప్టర్ లో ద వెరీ ఫస్ట్ పాయింట్ దట్ ఈస్ ఇంట్రడక్షన్ పార్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈస్ మెంట్ బై లైట్. అసలు లైట్ అంటే ఏంటి, వాట్ ఈస్ లైట్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. లైట్ ఉన్నటువంటి బేసిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి. సో ఆల్ వి నో, సో లైట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ విల్ propagate in all the directions from the source. అంటే లైట్ అనేది అన్ని డైరెక్షన్స్ లో ఈక్వల్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇట్ డజంట్ రిక్వైర్డ్ ఎనీ మీడియా. దానికి మీడియా అవసరం లేదు. సో ఇక్కడ అవసరం లేదు అంటే మీనింగ్ ఏంటంటే ఒకవేళ మీడియా ఉంటే ఏంటి సార్, ఉన్నా ఇబ్బంది లేదు లేకపోయినా ఇబ్బంది లేదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వన్. సో ఇట్ డజంట్ రిక్వైర్డ్ ఎనీ మీడియా అండ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ వెరీ 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 హై అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ఎనర్జీ సోర్సెస్. మీరు ఏ ఎనర్జీ అయినా తీసుకోండి, హీట్ అయినా తీసుకోండి, ఏ ఎనర్జీ సోర్స్ అయినా తీసుకోండి, లైట్ will move with highest velocity. సో ఎందుకు సార్ వెలాసిటీ అనే మాట ఇక్కడ వాడుతున్నాము, స్పీడ్ అని వాడొచ్చు కదా. ఓకే, వెలాసిటీ వాడడానికి కూడా రీజన్ ఏంటంటే బికాస్ ఇట్ హ్యాస్ ద డైరెక్షనల్ ప్రాపర్టీ. లైట్ విల్ పొసెస్ ద డైరెక్షనల్ ప్రాపర్టీ. దట్స్ వై ఐఎమ్ యూజింగ్ దస్. ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ కింద తీసుకున్నాను కాబట్టి నేను వెలాసిటీ అని చెప్పి చెప్తున్నాను. ఓకే, ద స్పీడ్ ఆఫ్ లైట్ అదర్వైజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, మన వాడుక భాషలో చెప్పాలంటే ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ 3 × 10⁸ meters per second, అదర్వైజ్ 3 × 10⁻10 centimeters per second. So this is the speed of light, and the speed of light will vary from one medium to another medium. This is very 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 important. And next one is, sir, what is this optics? Optics ante enti? So the study of behavior of light is called optics. The study of behavior of light is called optics. And why we call it as ray optics? Because light will move along a direction of a ray. What is meant by ray? Already you got in your mathematics. What is meant by ray? Ray means it has a starting point and it doesn't have any ending point. So continuously it is having a continuous path. So that type of line is called as a ray. So all the light rays, they will start from a source or from an origin and they will continue up to the infinite position because it doesn't have any ending point. That's why we can simply call it as a ray. A group of rays, for example, a group of light rays are passing through a media. We can simply call that group of rays as beam. We can simply say it as beam of light. Okay, that is an important point.
And next one is, so here the very first or very beginning what we are going to get in this particular chapter, that is the reflection of light. Already you are very aware of this because you learn all the basic concepts in your 10th standard. Reflection of light by different surfaces. Different surfaces in the sense we are having reflection of light by the plane surfaces, reflection of light by the spherical surfaces. Okay, reflection of the light by the plane surfaces and reflection of the light by the spherical surfaces. So depending upon this one, we got different ray diagrams in case of the spherical mirrors also. So we are having two different types of spherical mirrors, that is convex mirror and concave mirror. So when we are going for all these mirrors, we have to get a formula also. What is that? Formula, mirror formula. 1 by f is equal to 1 by u plus 1 by v. And ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే, what are the basic principles of light? Because ఎందుకంటే we need to follow sign convention. Definitely మనం ఇక్కడ sign convention దాన్ని follow అవ్వాలి. What is meant by this sign convention? So as we said, light always travels in a straight path. Light always travels in a straight path. So all the distances of object, otherwise images, in case of any mirror, we need to measure them from the pole itself. The very first point is all the distances must be measured from the pole. And second one is the light rays which are passing opposite to the flow of light. That means the distances which we are measuring just opposite to the flow of light, we have to take it as a negative. And the distances which are measured along the direction of the flow of light, we must take it as positive. And second thing is, and the third point, important point, the heights which are measured above the principal axis are positive and the heights which are measured below the principal axis are negative. So these are the basic concepts. Okay. So and here one more point is regular reflections and irregular reflections. What are regular reflections and what are irregular reflections? In what cases we are going to get this regular and irregular reflections? These are all the important points. Okay. So meanwhile, what are the applications of reflections? Reflections valla manakunnatuvanti uses enti? And one more important point or one more important question for your 2 mark section is write the basic differences between convex and concave mirrors and also write the differences between real and virtual images. Very important. Already you know real image and virtual image. What is a real image and what is a virtual image and how it is differentiate, how we can differentiate a real image from a virtual image. For example, early in the morning you are watching your full image in your dressing table. That means whatever we have, a mirror will be there in that, and we are watching yourself in that mirror. That time, if you raise your right hand, it seems to be like your left, and if you raise your left hand, it seems to be like your right. The meaning of that one is, what type of image was that? That is a virtual image. If your image is inverted, that means your head is on the bottom of that mirror and your legs should be at the top of the mirror, then we can simply say it as a real image. So these are the basic concepts we need to discuss there. And second thing is, the next portion is refraction. What is meant by refraction? So when a light ray is traveling from one media to another media, near the interface between those two medias, the light ray will deviate slightly. Otherwise, the light ray will bend slightly. This particular phenomenon is called refraction. Very important one. So refraction. For getting the property of refraction, what we need to find first? We need to find two different medias. When a light ray is traveling from one media to another media, that time only refraction takes place. Yalla sir, enduku sir? Already we said the speed of light depends on the nature of the medium. If the medium changes, automatically the speed gets changed. అంతే కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పీడ్గా వెళ్తున్నాం రోడ్ మీద, ఒక 2-వీలర్లో బైక్ మీద చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము. సడన్ గా పక్కన ఉన్నటువంటి ఒక శాండ్ ఇసుకలోకి వెళ్ళిపోయినా ఏమైపోతుంది, మన బండి అనేది స్కిడ్ అయిపోతుంది. బికాస్ అప్పటి వరకు ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి వెహికల్ ఆ శాండ్ లోకి వెళ్ళిన వెంటనే స్పీడ్ అనేది డౌన్ అవుతుంది. ఇమీడియట్ గా ఏమవుతుంది, మనకి అక్కడ అప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఆ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్ అవడం వల్ల వెహికల్ అనేది సడన్ డివేట్ అవుతుంది, అదే స్లైడ్ అవుతుంది, లేకపోతే అక్కడే ఆగి మనం పడ్డం అనేది జరిగిపోతుంది. అవునా కదా? సో జస్ట్ లైక్ దాట్, సో రీఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్. Okay, so in case of this refraction, we have to discuss about an important principle already you learned in your 10th standard. What is that? Snell's law. What is Snell's law? So n1 sin I is equal to n2 sin R. You may get a doubt. Okay sir, దీన్ని మనం రిఫ్లెక్షన్ కి వాడొచ్చా? డెఫినెట్ గా వాడొచ్చు.
బికాస్ ఎందుకో చూడండి, n1 sin i is equal to n2 sin r. మన రిఫ్లెక్షన్ లో మనం చదివేది ఏంటి? ద బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఇంటూ ద సేమ్ మీడియా ఈజ్ కాల్డ్ రిఫ్లెక్షన్. దాని అర్థం ఏంటి? ఈ మీడియా నుంచి వెళ్ళినటువంటి లైట్ ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ తగిలి మళ్ళీ రిటర్న్ అదే మీడియాలో కానీ వస్తే ఆ ప్రిన్సిపల్ నే మనం రిఫ్లెక్షన్ అంటున్నాం. అవునా కదా? ఇక్కడ మనకి స్నెల్స్ లా ఉన్నటువంటి n1 n2 ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియాస్. ఫర్ ఎగ్జాంపుల్ అది రిఫ్లెక్షన్ అనే విషయంలో వాడినప్పుడు మనం ఏం చెప్తాము? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 is equal to రిఫ్రాక్షన్ ఇండెక్స్ n2. దాని అర్థం ఏంటి? n1 is equal to n2 అయిపోయింది, n1 క్యాన్సల్, n2 క్యాన్సల్. సో sin i is equal to sin r. sin i is equal to sin r అంటే దాని అర్థం ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is equal to యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. వాట్ ఈస్ దాట్? ఇట్ ఈస్ రిఫ్లెక్షన్, ప్యూర్ రిఫ్లెక్షన్. సో కాబట్టి we need to discuss this Snell's law. And the second one is critical angle. What is meant by critical angle? What happen if the incident ray or incident angle is more than the critical angle? ఇక్కడ మనకు వచ్చేటువంటి స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే total internal reflection. What is meant by total internal reflection? And what are the properties and what are the applications of this total internal reflection? This is also an important point. Next one is, so what ways we can judge the refraction property? ఇక్కడ మనకు వచ్చేటువంటి పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వి డిస్కస్డ్ అబౌట్ మిర్రర్స్, ఇన్ కేస్ ఆఫ్ రిఫ్రాక్షన్ వి హావ్ టు డిస్కస్ అబౌట్ లెన్సెస్. సో we are having different types of lenses. So each and every lens, it will possess different properties. So kabatti each and every lens, we need to discuss about each and every lens here. So our basic properties and basic principles are based on only two lenses in this particular lesson, that is biconvex and biconcave. So just like mirror, even for the lens also it is having a formula. What is that formula? It is lens formula. 1 by f is equal to 1 by v minus 1 by u. This is lens formula. What about mirror formula? 1 by f is equal to 1 by u plus 1 by v. Understand? So this is the second concept. And then prism. So this prism concept we got in human and colorful world. So what is prism and what are the properties we can expect with the help of this prism? All these things we have to discuss here. Dispersion, scattering, everything. So the second chapter entirely based on your 10th standard. So if you want to learn clearly, what you have to do is just read the lessons. Read the lessons starting from the reflection and up to human and colorful world in your 10th standard textbook. Okay? And we will move to the next and important topics in our next classes. And tomorrow we will meet again. We will discuss the new concepts related to this particular light one. Okay? Have a good day.